అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. గూగుల్, యూట్యూబ్ చూసి చైన్ స్నాచింగ్. యువతి మెడలో గొలుసు కొట్టిన యువకుడు పట్టుబడ్డాడు. హైదరాబాద్, వెలుగు. ఓ యువకుడు ఈజీ మనీ సంపాదించాలని పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఇందులో భాగంగానే తన స్మార్ట్ఫోన్ను ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. గూగుల్, యూట్యూబ్లలో చైన్ స్నాచింగ్ ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలి? ఎవరి వద్ద చేయాలి? చేసి ఎలా తప్పించుకోవాలి? ఎంత బంగారం, ఎంత డబ్బు వస్తుంది? ఇలాంటి విషయాలన్నీ సెర్చ్ చేసి గంటల తరబడి వీడియోలు చూశాడు. చివరికి నేర్చుకున్న దాన్ని నిజ జీవితంలో టెస్ట్ చేయాలనుకున్నాడు. మొత్తంగా టెస్ట్ చేసుకుని పోలీసులకు దొరికాడు. అతడి పేరు షేక్ అలీం. హైదరాబాద్ మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మెడలో బంగారం వేసుకున్న మహిళల కోసం ఎదురుచూశాడు. సరిగ్గా అదే టైంకి ఓ యువతి రోడ్డు దాటుతూ కనిపించింది. ఆమె మెడలో బంగారు గొలుసు చూశాడు. ఎలాగైనా దాన్ని కొట్టేయాలని వెనకనుంచి వెళ్లి ఒక్కసారిగా బంగారు గొలుసు లాక్కుని పరిగెత్తాడు. అది గమనించిన ఆ యువతి గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో అక్కడే సివిల్ డ్రెస్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ ఆమె కేకలు విని ఆ నిందితుడి వెనుక పరిగెత్తారు. అచ్చం సినిమాలో చూపించినట్టు నడిరోడ్డుపై నిందితుడి వెనుక కానిస్టేబుల్స్ సిద్ధార్థ్, విక్రమ్ పరిగెత్తి చివరికి నిందితుడు షేక్ అలీంను పట్టుకున్నారు. అనంతరం అతడిని అరెస్టు చేసి నిందితుడి వద్ద నుంచి 15 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. బంగారు గొలుసులు, నగలు ధరించి ఒంటరిగా రోడ్డుపై తిరగకండి. రాత్రి సమయాల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. సందేహాస్పద వ్యక్తులు వెంబడిస్తుంటే వెంటనే 100కు ఫోన్ చేయండి. మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే తిరగండి. ఏదైనా అనుమానం వచ్చినా సమీప పోలీస్ స్టేషన్ లేదా 1091 మహిళల హెల్ప్ లైన్ సంప్రదించండి. కుటుంబ సభ్యులు ఒకరి లొకేషన్ మరొకరు షేర్ చేసుకోండి.